నీటి వాటాపై తేల్చుకునేందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హస్తినబాటు పడుతున్నారు. ఎల్లుండి మధ్యాహ్నం 2:30 గంటలకు ముఖ్యమంత్రుల సమావేశం ఫిక్స్ అయింది. ఎల్లుండి ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కాబోతున్నారు. ఇప్పుడే జలశక్తి శాఖ ఈ సమావేశాన్ని ఖరారు చేసింది. ఎల్లుండి మధ్యాహ్నం 2:30 గంటలకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు ప్రాజెక్టులపై చర్చ జరగనుంది. ఎల్లుండి ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. సమావేశాన్ని జలశక్తి శాఖ ఖరారు చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజు. సంతోష్, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎల్లుండి మధ్యాహ్నం 2:30 గంటలకు సమావేశమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఢిల్లీ వేదికగా జరిగేటటువంటి ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినటువంటి నీటి ప్రాజెక్టులు, నీటి పంపకాలు, దాంతో పాటు ప్రస్తుతం కడుతున్నటువంటి ప్రాజెక్టులకు ఈ నీటి పంపకాలు ఎలా ఉండాలనే దాని మీద కీలకమైనటువంటి చర్చ జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి కేంద్ర జలశక్తి శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులకు ప్రత్యేకంగా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. సో దానికి అనుగుణంగానే ఎల్లుండి జరిగేటటువంటి సమావేశంలో ఈ చర్చ జరగబోతుంది. వాస్తవానికి గత పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించినటువంటి బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వ్యవహారంలో తమకు ఎన్నో అభ్యంతరాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వొద్దు అంటూ ఏదైతే తమ అభ్యంతరాలను నమోదు చేస్తూ సిఆర్ పాటిల్ కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలిశారు. అదే సమయంలో శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఎన్నో అభ్యంతరాలను, అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు ఇంకా నీటి కేటాయింపులు పూర్తి కాకముందే ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్టు నుంచి నీటిని తరలిస్తూ బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం ప్రతిపాదన సరైంది కాదు అంటూ తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా ఎన్నో అభ్యంతరాలను లేవనెత్తింది. అయితే ఆ సమయంలోనే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వద్ద కూర్చొని ఈ అంశంలో మాట్లాడుకుంటే ఖచ్చితంగా సమస్యలు పరిష్కారం అవుతాయి, అంతేకాదు ఒక రాష్ట్రం అభ్యంతరాలను లేవనెత్తుతున్నటువంటి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మరో రాష్ట్రానికి మేలు జరిగేలా నిర్ణయాలు జరగవు అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగానే జలశక్తి శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఆదేశాలతో అధికారులు సమావేశాన్ని ఫిక్స్ చేశారు. సో ఈ విషయాన్ని ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఇన్ఫార్మ్ చేశారు. రేపు ఉదయమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వస్తున్నారు. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలవడంతో పాటు ఎల్లుండి జరిగేటటువంటి ఏదైతే జలశక్తి శాఖ సమావేశంలో కూడా పాల్గొనబోతున్నారు. మరోపక్క తెలంగాణ ముఖ్యమంత్రికి కూడా ఈ సమాచారం ఇవ్వడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రేపు మధ్యాహ్నం కానీ రాత్రి కానీ ఢిల్లీకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇప్పటి వరకైతే తెలంగాణ ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. కానీ జలశక్తి శాఖ ఎప్పుడైతే టైం ఫిక్స్ చేసిందో ఖచ్చితంగా ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అంతేకాదు ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా హాజరై బనకచెర్ల ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టులపై రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశంలో చర్చించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజు.